మున్సిపల్ ఎన్నికలైతే జరుగుతున్న 7 గంటల నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. మరోపక్క అధికారులు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత అటు ఎన్నికలకైతే వెళ్లడం జరిగింది. 7 గంటల నుంచి కూడా అటు భారీగా ప్రజలైతే అక్కడికి తరలి వచ్చేసి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి. సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇందాకే మా కరెస్పాండెంట్ వంశీ చెప్పిన వివరాలు అయితే విన్నాం. సో ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఏంటి కరీంనగర్ లో అటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయా? సిచ్యువేషన్ ఏంటి? ఏ రకంగా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సునీత, రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకి కొద్దిసేపటి కిందటే పోలింగ్ ప్రారంభమైంది, 16 నిమిషాల కిందటే. సో ప్రస్తుతం మనం కరీంనగర్ టౌన్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర 58 వార్డ్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ పక్కనే 58 వార్డ్ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే జనాలు బారులు తీరుతున్నారు. ఇక్కడ పోలీసులు పటిష్టంగా పెద్ద ఎత్తున కూడా భద్రత దళాల సంఘటనలు జరగకుండా మొత్తానికి మనం ప్రత్యేకంగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కూడా చర్చించుకోవాల్సి వస్తే మొత్తం కరీంనగర్ లో 60 కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉన్నాయి. అలాగే రామగుండం కార్పొరేషన్ 60 డివిజన్లు. దీంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 14 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంట్లో జగిత్యాలలో 50 వార్డులు, సిరిసిల్లలో 39 వార్డులు, పెద్దపల్లిలో 36 వార్డులు, కొరుట్ల 33 వార్డులు, అలాగే హుజరాబాద్ లో కూడా 30 వార్డులు ఉన్నాయి. జమ్మికుంట 30 వార్డులు, వేములవాడ 28, ధర్మపురి 15 వార్డులు, మెట్పల్లి 26 వార్డులు, రాయికల్ 12, చొప్పదండి 14, మంతిని 13 వార్డులు, సుల్తానాబాద్ 15 వార్డులు, అలాగే హుస్నాబాద్ 26 వార్డులు. మొత్తం కలిపి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించినవి మనం చర్చించుకుంటున్నాము. సో మన ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో కూడా చూసాము పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చెందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం హోరెత్తించిన విషయం తెలిసిందే. మనం ప్రత్యేకంగా కరీంనగర్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ కరీంనగర్ లో ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి మాట్లాడుతుంటే బీజేపీ పార్టీ పర్స్పెక్టివ్ లో చూస్తుంటే కూడా పార్టీలో ఇద్దరు ఎంపీలు, ఒకళ్ళు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. ఇంకా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అయితే అవుట్ రైట్ గా సింగిల్ హ్యాండ్ వన్ మ్యాన్ ఆర్మీలా కూడా మొత్తము ప్రత్యేకంగా కూడా ఈ ఎన్నికల పైన శ్రద్ధ చూపెట్టారు. దీంతో పాటు బీజేపీ హైకమాండ్ కూడా ఇదేదో స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్ అని కూడా చూడకుండా ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఇన్ఛార్జ్లను నియమించింది. కరీంనగర్ కే ప్రత్యేకంగా 3 ఇన్ఛార్జ్లను కూడా నియమించింది. దీంతో పాటు గతంలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, ఏ ఎలక్షన్ అయినా కూడా బీజేపీ చాలా ప్రెషియస్ గా తీసుకుంటుందని కూడా చెప్పారు. దానికి సిమిలర్ గానే ఈసారి మాత్రము గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికలకు మాత్రము ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటివి తారాస్థాయికి వెళ్ళాయి. పరస్పరము అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడము, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవడము. ఇక ప్రత్యేకంగా సిరిసిల్ల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచుకోట అయిన సిరిసిల్లలో కూడా ప్రత్యేకంగా ఈసారి చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ గురించి చెప్పుకోవాలంటే 3 మంత్రులు ఉన్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామి, అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఇటు మనం ఇందాక అనుకున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, అలాగే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. దీంతో పాటు బీఆర్ఎస్ నుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కేటీఆర్ ఇలా ప్రచారం కూడా పెద్ద ఎత్తున కూడా కొనసాగించారు. ఇంకా మరొక విషయం ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న నార్త్ తెలంగాణ అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన దాంట్లో ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా ఎట్ ది సేమ్ టైం 2019 నుంచి కూడా బీజేపీకి గ్రాడ్యువల్ గా స్టేట్ లో ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కూడా మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుంది. ఎందుకంటే ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన కొనసాగించారు. ప్రత్యేకంగా డోర్ టు డోర్ వెళ్ళి ఆయన జనరల్ గా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రచారాన్ని హోరెత్తించారో సిమిలర్ గా ఈసారి కూడా అలాంటి ప్రచారాన్ని హోరెత్తించి కరీంనగర్ పట్టణంలో ప్రత్యేకంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ దాన్ని గెలవాలనే కృతనిశ్చయంతో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా క్యాంపెయినింగ్ కూడా చేశారు. దీంతో పాటు అర్ధరాత్రిలో 2-3 గంటల వరకు కూడా కార్యకర్తలతో మానిటరింగ్ చేస్తూ కూడా ఎక్కడ ప్రచారంలో వెనుకబడకుండా ప్రత్యేకంగా చొరవ కూడా చూపారు. ఇంకా మనం సిరిసిల్ల విషయానికి వస్తే అసలు భారత రాష్ట్ర సమితి గతంలో కూడా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఉంది. సో
కరీంనగర్ కి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక సెంటిమెంట్ అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 2006లో ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్ వచ్చి ఇక్కడ భారీ మెజారిటీతో కూడా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ ని గెలిపించారు. సో ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. సో మరి కరీంనగర్ ప్రజలు ప్రత్యేకంగా ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి అలాగే ఈ వార్డులకి ఎవరికి పట్టం కట్టబోతున్నారో అనేది కూడా మనము సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక అంచనా రావచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీకి అలాగే బీఆర్ఎస్ కూడా రెండు కూడా పెద్ద ఎత్తున ప్రచారం హోరెత్తించాయి. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ఒకళ్ళపైన ఒకళ్ళు అలిగేషన్స్ కూడా వేసుకున్నారు. అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి నన్ను తిట్టి వెళ్ళాడు, ఇక్కడ కరీంనగర్ లో వాస్తవిక పరిస్థితి లేదనేది కూడా ఆయనకు తెలియదు, ఖచ్చితంగా స్వచ్ఛ కరీంనగర్ కావాలి, కరీంనగర్ నగరం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేయాలనేది పదే పదే కూడా అప్పీల్ చేశారు. సో మరోవైపు బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు ఈ గ్రామాల్లో కానీ వివిధాల్లో బీఆర్ఎస్ ఎలా అభివృద్ధి చేసిందనేది కూడా కేటీఆర్ ప్రత్యేకంగా కూడా చొరవ చూపారు. దీంతో పాటు రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రచారం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరి మనకి సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనేది. ఆశ్చర్యకరంగా ఎన్నికల ప్రచారంలో సందర్భంగా కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిపుల్ తలాక్ చట్టాలు తీసుకొచ్చి ముస్లిం మహిళలకి తాము రక్షణ కల్పించామని, తాముకు ముస్లింస్తో ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడము, అలాగే ముస్లిం కమ్యూనిటీతో ఓట్లు కొల్లగొట్టుకునే వాళ్ళకే తాము వ్యతిరేకమని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. సో మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాము 58 వార్డులో ఇప్పుడే ప్రజలు బారులు తీరుతున్నారు, ఓటు వేసేటందుకు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో యూజువల్గా తెలంగాణలో ఏంటంటే కొంచెం స్లోగా ఓటింగ్ అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ అలాగే కాస్త శ్రద్ధ సివిక్ సెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే త్వరగా వచ్చి ఓటు వేసి వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది తమ డైలీ రీత్యా అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు ఉన్న వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరూ తమ విధులు నిర్వహించి అలాగే తమ ఇంట్లో కార్యక్రమాలు కూడా నిర్వహించి అనంతరం కూడా ఓటు వేస్తూ వస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇంకా సాయంత్రం లాస్ట్ మినిట్ వరకు కూడా చూసి లాస్ట్ మినిట్ లో వచ్చి కూడా లైన్ లో నిల్చుంటారు. సో ప్రస్తుతం అయితే ఈ 58 ఏంటంటే కూడా ఇప్పుడు కరీంనగర్ జిల్లా విషయానికి కనుక వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఇదే మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది, ఈసారి ఆ పర్సెంటేజ్ ని ఎక్కువగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా సునీత, నేను అదే చెప్తున్నాను ఇందాక, ఎన్నడూ లేని విధంగా ఒక మున్సిపల్ ఎలక్షన్స్ ని 3 పార్టీలు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి. ఇంకా దీంట్లో బీజేపీ ప్రత్యేకంగా అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ ప్రత్యేకంగా ఎందుకంటే హైకమాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచిన ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు రాకపోవడం, కేవలం 8కే పరిమితం అవ్వడము, అలాగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా దాదాపు 10కి పైగా పార్లమెంటు సీట్లు గెలుస్తామనేది కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండే. సో ఈ నేపథ్యంలో బీజేపీకి ఎప్పుడైతే రాజ్యాల్లో ఓట్ బ్యాంక్ పెరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో, సో సిమిలర్ గా దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ప్రజల ఓటర్ల నానుడి కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పలు పథకాలు కానీ అవన్నీ కూడా సామాన్యుడికి అందుతున్న నేపథ్యంలో సో ఈ బీజేపీ పార్టీ అనేది వాస్తవికంగా చూసుకుంటే కొద్ది రోజుల క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తున్నాయో అవి కూడా వీళ్ళు పబ్లిక్ లో పెద్ద ఎత్తున వెళ్ళలేకపోయారనేది కూడా చెప్పుకోవాలి. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది? అరౌండ్ 62 to in between 68 పోలింగ్ పర్సెంటేజ్ అయిందనేది కూడా చెబుతున్నారు. సో ఈసారి ఇంకా దానికంటే బెటర్గా కూడా పోలింగ్ ప్రక్రియ నమోదయ్యే అవకాశం ఉందనేది కూడా అంచనా వేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మనకు స్టాటిస్టిక్స్ అనేటివి కూడా అంటే ఓవరాల్గా ఒక వ్యూ అనేది మనకి సాయంత్రం 4 నుంచి 6 వరకు చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో లా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మనము ఏ ఎన్నికైనా కూడా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ భారతదేశంలో ఇతరత్ర ఎక్కడ సెటిల్ అంటే ఎక్కడ వేరే వాళ్ళు అంటే ఇక్కడ స్థానిక ప్రజలు వెళ్ళి వేరే దగ్గర సెటిల్ అయినా కూడా ఓటు అనేసరికి ప్రత్యేకంగా ఇటు అసెంబ్లీ ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ లోకల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ అందరూ తిరిగి తమ సొంత ఊరుకు వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. సో ప్రస్తుతం కరీంనగర్లో 58 వార్డులో అయితే సో స్లోగా ఓటింగ్ అనేది కూడా జరుగుతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.